హాయ్ గాయ్స్, ఈ సినిమా ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పిస్తుంది. అన్నా చెల్లి అనుబంధానికి అర్థం చెబుతుంది. ఈ సినిమాలో హీరో మానసికంగా సరిగా లేని యువకుడు. అతనికి తన చెల్లె ప్రపంచం. కష్టపడి పనిచేస్తూ చెల్లిని చదివిస్తుంటాడు. కానీ చెల్లికి అన్న అంటే అస్సలు నచ్చదు. అతడే తన అన్న అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుపడుతుంది. చివరి వరకు ఆ అన్న తన చెల్లి ప్రేమను పొందాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఇది ఒక కొరియన్ సినిమా. 2008లో రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు మిరాకిల్ ఆఫ్ గివింగ్ ఫుల్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో జిహో అనే అమ్మాయిని చూపించారు. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఫారిన్ లో పియానో నేర్చుకుని సొంత ఊరుకు వస్తోంది. ఆమె ఊరికి వస్తుంటే ఆమె కోసమే ఒకడు వెయిట్ చేస్తున్నాడు. దూరంగా ఉండి చూశాడు. చూసి లోలోన చాలా సంతోషపడుతున్నాడు. ఎవర్రా వీడు ఇలా ఉన్నాడు, నన్ను చూసి ఇలా మెలికలు తిరుగుతున్నాడు ఏంటి అని ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు. అది చాలదన్నట్లు తన వైపే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వచ్చే వేగంలో కింద పడ్డాడు. చూడ్డానికి చెట్టులా పెరిగాడు, కానీ చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నాడేంటి అని హీరోయిన్ అనుకుంటోంది. ఆమె పక్కగా వచ్చి నువ్వు నువ్వు అని సరిగా మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని ఆపి, ఎవరయ్యా నువ్వు, నా వెంట ఎందుకు పడుతున్నావు అని అడిగింది. నీ పేరు జీహో కదా అంటుంటే, అవును, నా పేరు నీకెలా తెలుసు అని హీరోయిన్ అంది. అప్పుడు నేను తర్వాత వస్తా అని పరిగెత్తాడు. ఎవర్రా వీడు, నన్ను చూడగానే పడుతూ లేస్తూ వచ్చాడు. నా పేరు కరెక్ట్ గా చెప్పాడు, కానీ ఏమీ మాట్లాడకుండా తనెవరో చెప్పకుండా వెళ్తున్నాడేంటి, వీడు మెంటలా ఏంటి అనుకుంటోంది. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ కనిపించాడు, కానీ ముఖం చూపించకుండా దాచుకున్నాడు. ఆమెను చూసి మళ్ళీ పరిగెత్తాడు. అలా వెళ్ళేటప్పుడు కాలుకున్న షూ తెగింది. దాన్ని కూడా చూసుకోకుండా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. అక్కడికి వచ్చిన చెత్త ఏరుకునే వ్యక్తి ఆ షూను తీసుకుని వెళ్తున్నాడు. అతన్ని ఆపిన హీరోయిన్ ఆ షూ తనదేనని తీసుకుంది. దాన్ని తన బ్యాగుకు కట్టి ఇంటికెళ్ళింది. రాత్రిపూట బాల్కనీకి వచ్చిన హీరోయిన్ స్టార్స్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. వారి ఇంటి ముందు ఒక పోస్ట్ ఉంటుంది. దాని వెనక దాక్కుని ఒకడు సైట్ కొడుతున్నాడు. అది వేరెవరో కాదు, అతడే. హీరోయిన్ ను చూస్తూ చాలా సంతోషపడుతున్నాడు. జీహో వచ్చావా, నీకోసమే నేను చాలా వెయిట్ చేస్తున్నా, నువ్వు రావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది అని ఆమె ముఖాన్ని చూసి ఎంతో చిరునవ్వులు చిందిస్తున్నాడు. మరుసటి రోజు హీరోయిన్ బయటకు వెళ్తోంది. అప్పుడు వాళ్ళ అమ్మ, జీహో, నిన్న నువ్వు ఒక షూ తెచ్చావు కదా, అది షియాంగ్ షూ. ఇంతసేపు హీరోయిన్ పిచ్చోడు అనుకున్న షియాంగే ఈ సినిమా హీరో. అతడు మానసికంగా పూర్తిగా ఎదగని యువకుడు. హీరోయిన్ ను పిలిచిన ఆమె తల్లి, సియాంగ్ నీకు గుర్తులేడా, వాడు నీ చిన్ననాటి ఫ్రెండ్, నీతో స్కూల్లో చదివాడు అని చెప్పాక అప్పుడు షియాంగ్ ఆమెకు గుర్తుకొచ్చాడు. ఒక షాప్ కు వెళ్లిన హీరోయిన్ కాఫీ తాగుతుంటే ఆ షాప్ లో పనిచేసే వ్యక్తి వచ్చాడు. అతని పేరు సు. అతడు హీరోకు ఫ్రెండ్, అందువల్ల అతన్ని ఫ్రెండ్ అని పిలుచుకుందాం. హీరోయిన్ ను చూసిన అతడు, ఇది కాఫీ షాపు కాదమ్మా, ప్రాస్టిట్యూట్ చేసే చోటు అని అంటుండగానే ఒకతడు వచ్చి హీరోయిన్ పక్కన కూర్చున్నాడు. ఓ, కొత్త పిట్టలు వచ్చాయా అని హీరోయిన్ పై చేయి వేయబోయాడు. కానీ ఆమెను ఈ ఫ్రెండ్ కాపాడాడు. ఇకపై ఇటువైపు రాకని ఆమెకు చెప్పాడు. ఇదే టైంలో హీరోయిన్ ఇంటి ముందు ఒక పోస్ట్ ఉంటుందే, దాని వెనక దాక్కుని ఇంట్లో హీరోయిన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి హీరో వచ్చాడు. కానీ అతని వెనకే ఆమె ఉందన్న విషయం అతనికి తెలియదు. నువ్వు షియాంగ్ కదా అని హీరోయిన్ ఆట పట్టిస్తుంటే అతడు షాక్ అయ్యాడు. నువ్వు షియాంగే కదా, నువ్వు ఇంకా ఈ ఊరిలోనే ఉన్నావా అని ఆమె అడుగుతుంటే, నేను షియాంగ్నే, నేను ఈ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళను అంటున్నాడు. అయ్యయ్యో, ఒక విషయం మర్చిపోయానే, నేను నిన్ను చూడకూడదు కదా, మర్చిపోయా అని మళ్ళీ పరిగెత్తుతున్నాడు. అలా వెళ్ళేటప్పుడు మళ్ళీ అతని కాళ్ళ నుంచి షూ విడిపోయింది. కానీ హీరోయిన్ ఈ ఊరికి వచ్చింది, ఆమె నాతో మాట్లాడింది అని అతడు చాలా సంతోషపడుతూ వెళ్తున్నాడు. హీరో ఇలా బుద్ధిమాంద్యం ఉన్న యువకుడిగా మారడానికి కారణం ఏంటంటే, చిన్న వయసులో అతడు పడుకున్నప్పుడు వారి ఇంట్లోకి ఒక స్మోక్ వచ్చింది. అది పాయిజన్. నా కొడుకు ఏమీ కాకూడదని అతడి నాన్న ప్రయత్నించాడు. కానీ ఆ స్మోక్ ను అతడు పీల్చడం వల్ల హీరో వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత హీరో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందువల్లే బుద్ధిమాంద్యం వచ్చింది. అతడు డిఫరెంట్ గా ప్రవర్తించడం వల్ల స్కూల్లో పిల్లలంతా పిచ్చోడని గేలి చేసేవారు. ఎవరు ఎంత అవమానించినా హీరో నవ్వుతూనే ఉండేవాడు. తనకు తెలియకుండా కూడా ఎవరి మనసు నొప్పించకూడదని ఎవరిపైన కుప్పడకపోయేవాడు. చిన్నప్పటి నుంచి హీరోకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం. ఆమె పియానో బాగా వాయిస్తుంది. అతడు దాక్కుని ఆమె పియానో వాయిస్తుంటే ఎంజాయ్ చేసేవాడు. సడన్ గా ఆ
పియానో కాలిపోయింది. కానీ దాన్ని కాల్చింది హీరోనే అని పిల్లలంతా చెప్పారు. అప్పటి నుంచి స్టూడెంట్స్, టీచర్లు హీరోను అసహ్యించుకునేవారు. హీరో ముందుకు వచ్చిన జీహో, ఎందుకిలా చేశావు, ఇంకోసారి నా కంటికి కనిపించకు అని తిట్టింది. షియాంగ్ మానసికంగా సరిగా లేకపోవడం వల్ల తను అది చేయలేదని కూడా వివరించి చెప్పలేకపోయాడు. అతని ప్రవర్తన కూడా డిఫరెంట్ గా ఉంటుంది. వెంటనే పేరెంట్స్ ను పిలిచిన ప్రిన్సిపల్ మీ కొడుకే పియానో కాల్ చేశాడని చెప్పింది. అప్పుడు హీరో తల్లికి కోపం వచ్చింది. నా కొడుకే ఇదంతా చేశాడని ఎలా చెబుతున్నారు మేడం, నా కొడుకు అందరిలా లేడు కదా, అందుకేనా, ఇదే వేరే ఏ అబ్బాయి అయినా ఇలా చేస్తే డిస్మిస్ చేసేవారైనా అని ఆమె అడిగింది. అప్పుడు ప్రిన్సిపల్ ఏమంటుందంటే, లేదు మేడం, మిగతా పేరెంట్స్ అంతా మీ కొడుకుతో వారి పిల్లలు చదవడం వారికి ఇష్టం లేదని చెబుతున్నారు. ఇలాంటి పిల్లలు చదవడానికి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, వాటిలో చేర్పించండి అని ఆ ప్రిన్సిపల్ చెప్పింది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ అతన్ని చూస్తూ, చూడరా ఈ పియానోను నువ్వే కాల్ చేశావని అంతా అంటున్నారు, కానీ అమ్మకు తెలుసు నువ్వు అలా చేయవని. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను, నువ్వు ఇక్కడున్న అందరికంటే మంచివాడివి అని కొడుకును ఓదార్చింది. ఆ తర్వాత స్కూల్ నుంచి హీరోని తీసుకుని బయటకు వచ్చింది. యాక్చువల్ గా పియానోను కాల్చింది ఎవరంటే సు అనేవాడు. అతడు సిగరెట్ తాగుతాడు, వాడి వల్లే ఆ పియానో కాలిపోయింది. నా వల్ల అతడు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాడే అని సు చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. హీరో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఆకాశంలో స్టార్ గా ఉంటుందని ఆ స్టార్స్ ను ప్రతిరోజు షియాంగ్ చూసేవాడు. ఒక రోజు అలా చూస్తున్న క్రమంలో పక్కకు సు వచ్చాడు. అతడే ప్రాస్టిట్యూట్ చేసే హోటల్లో పనిచేస్తుంటాడు. ఏంట్రా మధ్యాహ్నమే స్టార్స్ చూడ్డానికి వచ్చావా అంటుంటాడు. ఇంతకీ నీ కాలుకుండాల్సిన షూ ఎదురా అని అడిగాడు. అతడు అడిగే అన్ని మాటలకు నవ్వుతూనే ఉంటున్నాడు. ఇతడు హీరోకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ ఈ షూ మాత్రమే. అప్పుడు వారిద్దరూ అక్కడ పడుకుని హాయిగా మాట్లాడుకుంటున్నారు. హీరోకు తెలిసిన ఏకైక పాట ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. దాన్ని పాడుతుంటే షూ కూడా వింటున్నాడు. షియాంగ్ కు అమ్మా నాన్న చనిపోయారు. ఇక అతనికంటూ ఉన్నది ఎవరంటే ఒకే ఒక చెల్లి మాత్రమే. ఆమె పేరు జిన్. హీరోకు చెల్లి అంటే ప్రాణం. ఆమె అడిగితే ప్రాణం కూడా ఇచ్చేస్తాడు. ఆ లెవెల్లో ఆమె అంటే అతనికి ఇష్టం. షియాంగ్ ప్రతిరోజు నిద్ర లేచేటప్పుడు సీలింగ్ కు ఉన్న ఒక పేపర్ ను చూస్తూ చదువుతూ లేస్తాడు. అందులో ఏముంటుందంటే, చెల్లి నిద్రపోతుంది, ఆమెను లేపకూడదు, అంతేకాదు తనకు ఏమేమి కావాలో వెంటనే రెడీ చేయాలి. అలా లేవగానే వంట రెడీ చేసి అది వేడి తగ్గకూడదని భోజనంపై ఒక పాత్ర పెడతాడు. ఇంకా వేడి తగ్గకూడదని దానిపై ఇంకో పాత్ర పెడతాడు. అంతా రెడీ చేసి ఆ తర్వాత పనికి వెళ్తాడు. షియాంగ్ ఏం పని చేస్తాడంటే టోస్ట్ రెడీ చేస్తుంటాడు. స్కూల్ బయటే అతని యొక్క చిన్న షాపు ఉంటుంది. అతడు టోస్ట్ బాగా చేస్తాడు, కానీ చూడ్డానికి కొంచెం పిచ్చోడ్లాగా ఉండడం వల్ల చాలా మంది అతని షాపుకు రారు. ఆ షాపును కూడా పిచ్చోడి టోస్ట్ షాప్ అని పిలుస్తుంటారు. అతడు ఇలా కష్టపడి పనిచేస్తూ తన చెల్లెల్ని చదివిస్తున్నాడు. ఈ షాపు పక్కనే ఉన్న ఒక పెద్ద స్కూల్లోనే అతని చెల్లెలు కూడా చదువుతోంది. ఈ చెల్లి స్కూల్ కు బయలుదేరి వెళ్తోంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ ఆమెను చూస్తూ, రావే ఆ పిచ్చోడు షాపుకు వెళ్లి టోస్ట్ తిందాం అని అంటోంది. నాకు అవసరం లేదు, నాకు టోస్ట్ అంటే అస్సలు నచ్చదు అని ఆ చెల్లి చెప్తోంది. యాక్చువల్ గా ఆ చెల్లి షియాంగే మా అన్న అనే విషయం స్కూల్లో ఎవరికీ చెప్పలేదు. మా అన్న ఇతడే అని చెప్తే అందరూ నన్ను చిన్న చూపు చూస్తారని అనుకునేది. ఈ షాపు దాటుకుంటూనే చెల్లి స్కూల్ కు వెళ్తుంటుంది. చెల్లి స్కూల్ కు వెళ్తుంటే ఆమెనే చూస్తుండేవాడు, కానీ ఆమె మాత్రం అన్నను తిరిగి కూడా చూడదు. అతడు చాలా సంతోషంగా చెల్లెల్ని చూస్తున్న క్రమంలో షాపు ముందుకు హీరోయిన్ వచ్చి నిలబడింది. ఆమెను చూడగానే ఇతడు భయపడిపోయాడు. హలో హలో, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నేను ఇప్పుడు ఒక కస్టమర్ గా వచ్చాను, నాకు ఒక టోస్ట్ ఇవ్వు అని అడిగింది. అతడు కూడా టోస్ట్ రెడీ చేస్తున్నాడు, కానీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఉప్పు అనుకుని చక్కెరేస్తున్నాడు, అది కూడా ఒక డబ్బా మొత్తం వేశాడు. కానీ అది తిన్న హీరోయిన్ సూపర్ గా ఉంది అని చెప్పింది. ఆమె మాటలకు ఇతడు చాలా సంతోషపడుతున్నాడు. సరే ఎంతయింది అని అంటుంటే ₹1 ఇస్తే చాలంటాడు. ఆమె డబ్బు ఇస్తుందని చూస్తే ఇతడు వదిలి వెళ్ళాడు కదా షూ, అవి అతనికిచ్చి లెక్క సరైపోయింది అంటోంది. హీరోయిన్ ఇచ్చిన ఆ షూస్ ను చేతుల్లోకి తీసుకుని అతడు చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు అక్కడికి ఒక కస్టమర్ వచ్చాడు. తమ్ముడు ఒక టోస్ట్ ఇవ్వవా అని అడిగాడు. కానీ ఇతడు టోస్ట్ వేసేలా లేడు. ఆ షూను చూస్తూ సంతోషపడుతూ అతని లోకంలో అతడున్నాడు. హీరోయిన్ ఇచ్చిన ఆ షూ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. కస్టమర్
కస్టమర్ వచ్చాడు కదా, అతన్ని షాప్ చూసుకోమని చెప్పాడు. పాపం అతనికేమో టోస్టులు వేయడం రాదు. అప్పుడు చాలా మంది కస్టమర్లు కూడా వస్తున్నారు. పాపం వాళ్ళతో తిట్లు తింటున్నాడు అతడు. సీన్ కట్ చేస్తే జీహో వాళ్ళ ఇంటికి వెళ్దామని చూస్తోంది. కానీ షియాంగ్ ఆ పోస్ట్ వెనుక దాక్కుని హీరోయిన్ వచ్చిందా లేదా అని తొంగి తొంగి చూస్తున్నాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అతనికి వచ్చిన ఏకైక పాటను పాడుతున్నాడు. ఏ షియాంగ్ ఇక్కడేం చేస్తున్నావు అని హీరోయిన్ అడగగానే అతడు భయపడిపోయాడు. అయ్యో నన్ను క్షమించు, నేను మర్చిపోయా, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్తున్నాడు. అప్పుడు ఆమె అతన్ని ఆపి ఎందుకు నన్ను చూసి భయపడి పారిపోతున్నావు అని అడిగింది. నువ్వే కదా అన్నావు నీ పియానోను నేనే కాల్చానని అందరూ చెప్పిన తర్వాత ఇకపై నీ ముఖం నాకు చూపించకు అన్నావు కదా అంటుంటాడు. నువ్వు అన్న మాటను నేను తరచుగా మర్చిపోతున్నాను, అందుకే నీ ముందుకు వస్తున్నాను, ఇకపై నీ దగ్గరకు రానులే అంటున్నాడు. అప్పుడామె షియాంగ్ అదెప్పుడో జరిగిన విషయం, నేనెప్పుడో మర్చిపోయాను, ఇకపై నువ్వు నన్ను చూడ్డానికి ఎప్పుడైనా రావచ్చు, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అంటోంది. అప్పుడు అతడు చాలా సంతోషపడుతున్నాడు. ఏంటి మనమిద్దరం ఫ్రెండ్సా అని అంటున్నాడు. మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని డాన్స్ చేస్తున్నాడు. అప్పుడే అతని షూస్ ను ఆమె గమనించింది. ఒక షూ తెగిపోయింది. ఈ షూ ఎందుకు వేసుకున్నావు, అది కూడా ఒక్కొక్కటి వేరే వేరేది వేసుకున్నావు, ఎందుకు ఇలా వేసుకున్నావు అంటుంటే ఇవి నువ్విచ్చినవి అందుకే వేసుకున్నా అంటున్నాడు. నిద్రపోయేటప్పుడు కూడా వీటిని వేసుకునే ఉంటా అంటుంటాడు. ఒరే ఇలా కూడా వేసుకుంటావా అని వాటిని తీసుకెళ్లి ఇంట్లోకి వెళ్లిన ఆమె తన తండ్రి షూస్ తీసుకొచ్చిచ్చింది. ఆ షూస్ ను అతని కాళ్లకు కూడా వేసింది. అప్పుడు ఆ షూ వేసుకుని అతడు ఎగిరి గంతులేస్తున్నాడు. ఆ షూ వేసుకుని ఇంటి ముందు అటు ఇటు నడుస్తున్నాడు. అప్పుడే అతని చెల్లి వచ్చింది. ఏం చేస్తున్నావు అని బెదిరించేలా మాట్లాడుతోంది. ఎప్పుడు కూడా అన్నతో ప్రేమగా మాట్లాడిందే లేదు, ఎప్పుడు ఆమె కోపంగానే ఉంటుంది. అప్పుడు అతడు ఏమ్మా ఇవి కొత్త షూస్ జీహోనే నాకు ఇచ్చింది, వీటిని వేసుకుని నడవడం కొంచెం కష్టంగా ఉంది, అందుకే వాటిని వేసుకుని నడవడానికి ప్రయత్నిస్తున్నా అంటున్నాడు. వీటిని ఎలాగూ రోడ్డు పైనే వదిలేస్తావు, నీకెందుకు కొత్త షూ అని అంటోంది. మాట్లాడకుండా వెళ్లి పడుకోపో అని తిట్టింది. నా చెల్లి నన్ను ఇలా తిడుతుందే అని చెప్పి అతనికి కొంచెం బాధేసింది, కానీ అది బయటకు చూపించుకోలేదు. అప్పుడే మంచు కురుస్తోంది. అది చూసి అతడు జాలీగా ఆడుకుంటున్నాడు. జీహో కూడా మంచు కురుస్తోందని బయటకు వచ్చింది. బయట ఆ పోస్ట్ పక్కనే హీరో ఆ షూస్ వేసుకుని అటు ఇటు నడుస్తున్నాడు. అది చూసి నవ్వుతున్న హీరోయిన్ ఏం చేస్తున్నావురా నువ్వు అని అడిగింది. జీహో నన్ను చూడొచ్చని చెప్పింది, అందుకే ఎప్పుడైనా నేను చూడొచ్చు అని ఆమె చుట్టూ తిరుగుతూ నవ్వుతున్నాడు. సరే షియాంగ్ వస్తావా, మనం బయటికి అలా వెళ్దామని తీసుకుని వెళ్తోంది. ఇప్పుడు హీరోను హీరోయిన్ ఒక షాప్ కు తీసుకెళ్లింది. ఇద్దరు తింటున్నారు. హీరోకు హీరోయిన్ పియానో వాయించడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆమె పియానో బాగా వాయిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె వాయించడమే లేదు, ఎందుకంటే ఆమెకు భయం. చిన్న వయసులో జరిగిన ఆ యాక్సిడెంట్ వల్ల పెద్ద పెద్ద చోట్ల వాయించాలంటే ఆమె నర్వస్ గా ఫీల్ అవుతుంటుంది. అందువల్లే చాలా ఛాన్సెస్ మిస్ అయింది. దీని గురించి షియాంగ్ తో ఆమె మాట్లాడుతోంది. సీన్ కట్ చేస్తే సు షియాంగ్ ఇద్దరు కలిసి వైన్ షాప్ కు వెళ్లి ఫుల్ గా మందు కొట్టారు. అప్పుడు సు డిచ్ అయిపోయాడు. అప్పుడు హీరోనే ఫ్రెండ్ ను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరు అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం కాగానే ఎప్పట్లాగే లేచిన హీరో తన చెల్లి కోసం ఫుడ్ ప్రిపేర్ చేశారు. భోజనం ఆరకూడదని చెప్పి డబ్బాపై డబ్బా పెట్టి పైన గొడుగు కూడా పెడతాడు. అప్పుడు ఆ చెల్లి స్కూల్ కు బయలుదేరే ముందు ఆ ఫుడ్ ను చూసింది, కానీ ఆ ఫుడ్ ను కాలుతో తన్నింది. ఎందుకంటే ఆ ఫుడ్ ఆమెకు అస్సలు నచ్చనే నచ్చదు. ఇప్పటి వరకు తన అన్న వండింది ఆమె తిన్నదే లేదు. ఆ ఫ్రెండ్ కూడా ఆ టైంలో అక్కడే పడుకుని ఉన్నాడు కదా. అతడు చెల్లిని చూసి తిని వెళ్ళట్లేదా అంటున్నాడు. అప్పుడు ఆమె ఆ పిచ్చోడు చేసింది ఎవరు తింటారు అలా అంటుంటే, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, వాడు మీ అన్న కదమ్మా అంటుంటాడు. ఏంటి అన్న, నాకు అలాంటి అన్న ఎవరూ లేరే అంటోంది. స్కూల్ అయిపోయిన తర్వాత నేను వేరే ఊరికి వెళ్తాను, పని చేసుకుంటూనే కాలేజీ చదువుతాను, ఈ పిచ్చోని ఇకపై నా జీవితంలో చూడకూడదని అనుకుంటున్నా అంటోంది. ఏమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు, మీ అన్న అంతా చేసేది కూడా నీకోసమే, నువ్వు అలా మాట్లాడొద్దు అని అంటుంటే, నాకు స్కూల్ కు టైం అయింది నేను వెళ్తున్నా అని వెళ్తోంది. ఈ భోజనం తింటే మీరు తినండి, లేకపోతే చెత్త కుప్పలో పాడేయండి అని చెప్పి వెళ్ళిపోతోంది. అలా వెళ్లేటప్పుడు తన అన్న యొక్క షాపును దాటుకుంటూనే వెళ్ళాలి. అలా వెళ్లేటప్పుడు అన్న యొక్క ముఖాన్ని అసలు చూడను కూడా చూడదు. కానీ హీరో మాత్రం నా చెల్లి నన్ను చూడదా, ప్రేమగా పలకరించదా అని ఎదురు చూస్తుంటాడు. స్కూల్ లోపలికి వెళ్లే వరకు తన చెల్లినే చూస్తూ ఉంటాడు. కానీ ఈమె మాత్రం వాడెవడో తనకు సంబంధం లేదన్నట్లు అలా వెళ్తూనే ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మ చనిపోయే ముందు హీరోకు ఏం చెప్పిందంటే, షియాంగ్ చెల్లిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, ఆమెను నిన్ను నమ్మే నేను వదిలి వెళ్ళిపోతున్నాను, ఎప్పుడూ చెల్లిని ఏడిపించొద్దు, ఎప్పుడు ఆమెతో నవ్వుతూనే
నవ్వుతూనే ఉండాలి అని చెప్పింది. అందువల్లే షియాంగ్ వాళ్ళ చెల్లెలు అతన్ని ఎంత అవమానించినా కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మరుసటి రోజు హీరోయిన్ ఆ ఫ్రెండ్ మీట్ అయ్యి మాట్లాడుకుంటున్నారు. నాకేంటో తెలియట్లేదు, నేను హీరోతో ఉండేటప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాను, అతడు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నాడు, మీకు షియాంగ్ తెలుసా అని ఫ్రెండ్ అడుగుతోంది. అప్పుడు అతడు షియాంగా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా అంటాడు. ఒక నిమిషం ఉండు, నువ్వు జిహోనా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, వాడి ప్రార్థనలే నిన్నిక్కడికి రప్పించాయేమో అంటున్నాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు అని ఆమె అంది. ఇదంతా నేనేమీ చెప్పను, నువ్వే వెళ్లి షియాంగ్ అడుగు అంటాడు. అప్పుడు హీరోయిన్ తన ఇంటికి వచ్చేటప్పుడు అదే పోస్టు దగ్గర ఇతడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని పాట పాడుతున్నాడు. అప్పుడే జిహోకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. చిన్న వయసులో హీరోయిన్ ఒక పియానో కాంపిటీషన్ లో వాయిస్తోంది. అప్పుడు చాలా నర్వస్ గా ఉంది, వాయించలేకపోతోంది. అప్పుడు కిటికీ బయట ఉన్న ఒక అబ్బాయి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని పాట పాడాడు. ఆ పాటనే ఆమె పియానోలో వాయించాలి. అలా ఆ అబ్బాయి పాడడం వల్లే ఆమె బాగా వాయించింది. అప్పుడు ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. కానీ ఆ అబ్బాయి వేరెవరో కాదు, షియాంగ్ అనే విషయం ఇప్పుడే ఈమెకు గుర్తుకు వచ్చింది. అప్పుడు అతన్ని తీసుకుని పక్కన ఒక చోటుకు వెళ్ళింది. వారిద్దరూ ఆకాశంలో స్టార్స్ చూస్తున్నారు. అప్పుడు షియాంగ్ ఒక విషయం చెప్తున్నాడు. నేను ఇన్నేళ్లుగా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసేది నీకోసమేనమ్మా, నువ్వు నన్ను చూడొద్దని చెప్పావు, కానీ అప్పుడు చాలా బాధపడ్డాను. ప్రతిరోజు నువ్వు ఈ ఊరికి వస్తావేమోనని వెయిట్ చేస్తూనే ఉన్నాను. అప్పుడే ఒక రోజు నువ్వు ఈ ఊరికి వచ్చావు. ఆ రోజు నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా, షాక్ అయిపోయాను. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం జిహో అంటుంటాడు. అప్పుడు ఆమె అతన్ని చూస్తూ వీడు నాపై ఎంత ప్రేమ పెంచుకున్నాడు అని అతన్నే చూస్తోంది. సీన్ కట్ చేస్తే స్కూల్లో ఉన్న చెల్లిని చూపించారు. ఆమెకు ఒంట్లో బాగాలేదు, డెస్క్ లోనే పడుకుని ఉండింది. అప్పుడు ఫ్రెండ్స్ అంతా వచ్చి ఏమైందే నీకు అని అడుగుతున్నారు. ఏమీ లేదు, కొంచెం టైర్డ్ గా ఉన్నా అని ఏ విషయము వారికి కూడా చెప్పట్లేదు. జిన్ అనే అమ్మాయి అసలు సరిగా తినట్లేదు. ఇప్పుడు సాయంత్రం అయింది, స్కూల్ అయిపోయింది, అంతా ఎవరింటికి వారు వెళ్తున్నారు. కానీ షియాంగ్ యొక్క చెల్లి అటువైపు రానేలేదు. ఎప్పుడు కూడా హీరో తన చెల్లి వెళ్లిన తర్వాతే షాప్ ను క్లోజ్ చేసి ఇంటికి వెళ్తాడు. కానీ ఇప్పుడు ఆమె కనిపించలేదు, అందువల్ల షాప్ ఇంకా క్లోజ్ చేయలేదు. ఎప్పుడు వస్తుందా అని ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు బాగా రాత్రైంది, అతనికి నిద్ర కూడా వస్తోంది. అప్పుడు కూడా తన చెల్లి కోసమే ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా పక్కనున్న ప్యాన్ పై చెయ్యి పెట్టి చెయ్యి కాల్చుకున్నాడు. అప్పుడే అక్కడికి జిహో వచ్చింది. ఏమైందిరా నీకు అని అడిగింది. కానీ అతడు ఏమీ చెప్పలేదు. ఇదిగో చూడమ్మా, మా చెల్లి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళలేదు, ఆమె కోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు. రేయ్, మీ చెల్లెలు వేరే రూట్ గుండా ఇంటికి వెళ్లి ఉంటుంది, రా ఇంటికెళ్ళి చూద్దాం అని ఆమె అంటుంది. ఇప్పుడు ఇద్దరు ఇంటికెళ్లారు. చూస్తే ఇంట్లో లైట్ వెలుగుతోంది. చెల్లి ఇంటికి వచ్చి ఉంటుందని వేగంగా ఆమె రూమ్ దగ్గరకు వెళ్లి తలుపును తీశాడు. ఇంటికి వచ్చావమ్మా అని అడిగాడు. కానీ ఆమె నీకు బుద్ధే లేదా, ఎన్నిసార్లు చెప్పాను నా రూమ్ దగ్గరికి రావద్దని, మర్యాదగా వెళ్ళరా అని తిట్టింది. నన్ను క్షమించమ్మా, నువ్వు వచ్చావా అని చూడ్డానికే వచ్చా అంటుంటాడు. నవ్వుకుంటూనే బయటకు వచ్చాడు. అప్పుడు జిహో, చూసావా మీ చెల్లి ఇంట్లోనే ఉంది, సరే నేను వెళ్ళొస్తా అని టాటా చెప్పింది. అప్పుడు అతడు కూడా టాటా చెప్పాడు. చూస్తే ఆ చెయ్యికి చాలా గాయమైంది, ఎందుకంటే ప్యాన్ లో చెయ్యి పెట్టాడు కదా, అది కాలిపోయింది. అప్పుడు ఆమె రేయ్ నీ చేతికి ఏమైందిరా అని చెప్పి అతని చేతికి కట్టు కట్టింది. షియాంగ్ ఇంట్లో చూస్తే మెడిసిన్స్ చాలా ఉన్నాయి. ఏంట్రా ఇన్ని మెడిసిన్స్ పెట్టుకుని ఉన్నావు అని ఆమె అడుగుతోంది. మా చెల్లికి జ్వరం గిరం ఏది రాకూడదు కదా, అందువల్లే ముందు జాగ్రత్తగా అన్నీ ఇక్కడ కొనిపెట్టా అంటున్నాడు. ఇంత ప్రేమగా ఉన్న అన్నను ఆ చెల్లి అర్థం చేసుకోలేదు. చెయ్యికి కట్టు కట్టిన తర్వాత సరే నేను వెళ్ళొస్తా అని జిహో బయటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. చేతికి దెబ్బ తగిలిందే, వీడు ఎలా పనులు చేసుకుంటాడు అని అనుకుంది. అందువల్ల ఇంట్లో ఉన్న అన్ని పనులు చేసింది. ఆ తర్వాత అతని తలకు షాంపూ పెట్టి స్నానం కూడా చేయించింది. జిహో స్నానం చేయించేటప్పుడు అతడు చాలా సంతోషపడుతున్నాడు. వాళ్ళ అమ్మే తనకు లాల పోసినట్లు ఫీల్ అవుతున్నాడు. షియాంగ్ ను చాలా అందంగా తీర్చిదిద్దింది. అతడు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. రే స్నానం చేసిన తర్వాత నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటోంది. సరే నేను వెళ్ళొస్తా అని అక్కడి నుంచి బయలుదేరింది. అతడు ఇంటి నుంచి బయటకు వచ్చి జిహో ఇచ్చిన షూ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. జిహో కట్టు కూడా కట్టింది కదా, దాన్ని చూసుకుంటూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని పాట పాడుతున్నాడు. ఇదే టైంలో రూమ్ లో ఒంటరిగా ఉన్న ఆ చెల్లి ఒంట్లో బాగాలేక మూలుగుతున్నట్లు ఇతనికి శబ్దం వినిపిస్తోంది. కానీ ఇతడు డోర్ ఓపెన్ చేయలేకపోతున్నాడు, ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే బాగా తిడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అతని చెల్లికి ఒంట్లో బాగాలేదు. కానీ ఆమె ఎందుకు తన అన్నకు చెప్పట్లేదంటే వాళ్ళ అన్న తనను తానే చూసుకోలేడు. ఇలాంటి టైంలో అతడు నన్నెలా
చూసుకుంటాడు అని ఆమె అనుకుంటోంది. అందువల్ల అన్నకు ఏమీ చెప్పకుండా ఒంట్లో బాగా లేకుండా తనలో తనే చాలా బాధపడుతోంది. మరుసటి రోజైంది. షియాంగ్ తన పని తాను చేసుకుంటున్నాడు. స్కూల్ స్టార్ట్ అయింది. చాలా మంది అతని షాప్ కు వచ్చి తింటున్నారు. చాలా లేటుగా తన చెల్లి స్కూల్ కు వచ్చింది. ఏ జిన్, నీకేమైంది? ఒంట్లో బాగా లేదా అని అన్న అడుగుతున్నాడు. అప్పుడు ఆమె చాలా కోప్పడింది. ఇంకోసారి నాతో మాట్లాడకు, నేనే నీ చెల్లినని అందరికీ తెలియాలా అంటోంది. నోరు మూసుకుని అక్కడే ఉండరా అని చెప్పి స్కూల్లోకి వెళ్తోంది. ఆ మాటలు విని అతడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు లంచ్ టైం అయింది. స్కూల్లో ఉన్న పిల్లలు ఇతని షాప్ కు వచ్చి చిరుతిండ్లు తింటుంటారు. అప్పుడు అందులో కొందరు జిన్ కి మనం ఏదైనా తీసుకువెళ్దామే అంటున్నారు. దానికి ఈ టోస్ట్ అంటే అస్సలు నచ్చదే అని ఇంకొక ఆమె అంది. అప్పుడు ఇంకో ఫ్రెండ్ ఏమంటుందంటే, ఆమె ఈ రోజు స్కూల్ కు లేట్ గా వచ్చింది. దానికి ఒంట్లో అస్సలు బాగాలేదు. డెస్క్ లో అలా పడుకునే ఉండింది. ఇలా ఆ పిల్లలు మాట్లాడుకునేది షియాంగ్ విన్నాడు. అయ్యో, నా చెల్లికి ఒంట్లో బాగాలేదట, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఒక కస్టమర్ వచ్చాడు. తమ్ముడు, ఒక టోస్ట్ వేస్తావా అని అంటుంటే, మా చెల్లికి ఒంట్లో బాగాలేదు అని అనుకుంటున్న అతడు అరుచుకుంటూనే చేతిలో ఉన్న గరిటెను విసిరేసి వేగంగా స్కూల్ లోపలికి వెళ్తున్నాడు. తను చెల్లి చదువుకుంటున్న క్లాస్ రూమ్ కూడా అతనికి తెలియదు. గ్రౌండ్ లోపలికి వెళ్లి, జిన్ ఎక్కడున్నావమ్మా అని అరుస్తున్నాడు. ఆ తర్వాత ఒక్కో క్లాస్ రూమ్ కు వెళ్లి జిన్ జిన్ అని అరుస్తున్నాడు. జిన్ ఈ క్లాస్ రూమ్ లోనే ఉంది అని పిల్లలు చెప్పగానే వేగంగా అక్కడికి వెళ్ళాడు. అతన్ని చూసి అంతా భయపడుతున్నారు. డెస్క్ కు వెళ్లి చెల్లిని లేపుతున్నాడు. ఆమె లేవట్లేదు. వెంటనే భుజంపై ఎక్కించుకుని రా హాస్పిటల్ కు వెళ్దామని ఎత్తుకెళ్తున్నాడు. అప్పుడు స్కూల్లో ఉన్న టీచర్లు అతని దగ్గరికి వచ్చి, ఎవర్రా నువ్వు, ఈ అమ్మాయిని ఎందుకు ఎత్తుకెళ్తున్నావు అని అడుగుతున్నారు. మేడం, నా చెల్లికి ఒంట్లో బాగాలేదు, ఆమెకు ఏం కాకూడదు, అందుకే హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా అని చెప్పాడు. అప్పుడు తన చెల్లిని అలా మోసుకుంటూనే వేగంగా హాస్పిటల్ కు వెళ్తున్నాడు. ఏమ్మా, నీకు ఏం కాదు, నీకు అన్న ఉన్నాడమ్మా, ఈ అన్న నీకేం కాకుండా చూసుకుంటాడమ్మా అని అంటున్నాడు. ఇప్పుడు హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. అప్పుడు ఆమెకు చాలా టెస్టులు చేస్తున్నారు. షియాంగ్ చాలా బాధగా హాస్పిటల్లోనే ఉన్నాడు. అతడు తిండి కూడా తినలేదు. అతనికి బాగా నిద్ర వస్తోంది. నిద్ర వస్తుంటే ఆపుకుంటూ అలాగే కూర్చున్నాడు. అప్పుడు సు అక్కడికి వచ్చాడు. రేయ్, నువ్వు వెళ్ళి పడుకోరా, నేను చూసుకుంటానులేరా అంటున్నాడు. అప్పుడు హీరో నిద్రమత్తులోనే, సు, నా చెల్లిని చూసుకోరా, జాగ్రత్తగా చూసుకోరా అంటున్నాడు. రే, ఏమైందిరా నీకు అని అంటుంటే అప్పుడు కూడా, ప్లీజ్ సు, నా చెల్లిని భద్రంగా చూసుకోరా అంటున్నాడు. నా చెల్లి అంటే నాకు ప్రాణం, ఆమెకు ఏమీ కాకూడదు అంటున్నాడు. అప్పుడు సు, నువ్వేం బాధపడకురా, నీ చెల్లిని నేను చూసుకుంటానురా అంటాడు. ఇప్పుడు షియాంగ్ నిద్రపోయాడు. కొంచెం సేపు అయ్యాక కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే పక్కన జీహో ఉంది. రే, మా నాన్న షూ నీకు ఇచ్చాను కదా, అది ఎక్కర్రా అని అడిగింది. అదా, మా చెల్లెల్ని నేను ఎత్తుకుని వేగంగా వచ్చానా, అప్పుడు అది ఎక్కడో పడిపోయి ఉంటుంది, నన్ను క్షమించమ్మా, నువ్వు ఇచ్చింది నేను పారేసుకున్నా అంటున్నాడు. సరే, నువ్వు ఇక్కడెందుకు పడుకుంటున్నావు, లోపల మీ చెల్లి పక్కనే ఇంకో బెడ్ ఉంటుంది, దానిపై పడుకోవచ్చు కదరా అంటోంది. నేను మా చెల్లి పక్కకు వెళ్తేనే ఆమెకు నచ్చదు, నేను నా చెల్లికి దూరంగా ఉంటేనే ఆమెకి ఇష్టం, దగ్గరగా వెళ్తే తిడుతుంది. నా చెల్లి నన్ను ఎంత తిట్టినా కూడా ఆమె అంటేనే నాకు ఇష్టం. నేను నా చెల్లిని ఎట్టి పరిస్థితుల్లో తిట్టను, నన్ను ఎంత తిట్టినా కూడా నవ్వుతూనే ఉంటాను. ఇలా అతడు చెప్తుంటే జీహో అతన్నే చూస్తోంది. జీహో వాళ్ళ నాన్న ఒక డాక్టర్. అతడే ఆ చెల్లికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు చెల్లి దగ్గరికి వెళ్ళిన అతడు, ఏమ్మా, ఎందుకు మీ అన్నను నువ్వు అంత అసహ్యించుకుంటున్నావు, నేను రూమ్ లోకి వెళ్లి పడుకోరా అని చెప్తే, నేను దగ్గరగా ఉంటే మా చెల్లికి నచ్చదు, ఆమె ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది అని వాడు చెప్తున్నాడు. ఇదిగో చూడమ్మా, నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి మీ ఇద్దరు నాకు తెలుసు. మీ అన్న చిన్న వయసులోనే ఆ టోస్ట్ చేసే పనిని చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు వాడు నిలబడే ఉంటాడు. చిన్న వయసులో కూడా వాడు అంత పని చేశాడు. ఇప్పటి వరకు మీ అన్న కొత్త డ్రెస్ వేసుకోవడం చూసావా, ఒకే షర్ట్ ఉంటుంది, ఒకే ప్యాంట్ ఉంటుంది, వాటినే మళ్ళీ మళ్ళీ వేసుకుంటాడు. వాడు అంత కష్టపడుతున్నాడు, అంత డబ్బును సంపాదిస్తున్నాడు, కానీ వాడికంటూ కొంచెం కూడా ఖర్చు చేసుకోవట్లేదు. ఆ డబ్బంతా కూడా నీ కోసం, నీ చదువు కోసమే వాడు ఖర్చు చేస్తున్నాడు. నువ్వెంత తిట్టినా, ఊర్లో ఉన్న వాళ్ళు ఎంత అసహ్యించుకున్నా వాడి ముఖంలో చిరునవ్వు తప్ప కోపం కనిపించదు. ఇప్పటి వరకు వాడు ఎవరిని హర్ట్ చేసిందే లేదు. మీ అన్న చాలా చాలా మంచివాడమ్మా, వాడిపై కోపం చూపించకు అని ఆ డాక్టర్ చెప్పాడు. ఇలా అతడు చెప్తున్న క్రమంలోనే రూమ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ షియాంగ్ లోపలికి వచ్చాడు. లోపలికి కూడా రాలేదు, డోర్ నుంచే తొంగి చూస్తూ, ఏమ్మా, నువ్వు లేచావా, అదే చూసిపోదామని వచ్చా అంటున్నాడు. ఇప్పుడు వెళ్తున్నాను, వెళ్ళి భోజనం తీసుకొస్తాను, తర్వాత నువ్వు బాగా తినాలి అంటున్నాడు. అప్పుడు అన్నను చూసిన ఆ చెల్లి చాలా బాధపడుతుంది.
బాధపడుతోంది. మా అన్న నాపై ఎంత ప్రేమ పెట్టుకున్నాడే అని ఆలోచిస్తోంది. సీన్ కట్ చేస్తే షియాంగ్ తో డాక్టర్ ఒంటరిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడరా, మీ చెల్లికి కిడ్నీ ఫెయిల్ అయింది. ఎవరైనా కిడ్నీ ఇస్తేనే నీ చెల్లిని కాపాడగలం అని డాక్టర్ చెప్పాడు. నా చెల్లికి నా కిడ్నీ పెట్టండి అని వెంటనే చెప్పాడు. కానీ టెస్టులు చేసినప్పుడు నీ కిడ్నీ నీ చెల్లికి మ్యాచ్ కావట్లేదని డాక్టర్ చెప్పాడు. ఎవరైనా డోనర్ దొరుకుతారేమో చూడాలి అని డాక్టర్ అంటాడు. కానీ అప్పుడు ఫ్రెండ్ సూ ఉంటాడు కదా, రే నేను నీ చెల్లికి కిడ్నీ ఇస్తాన్రా అని అతడు చెప్పాడు. ఆ మాట వినగానే షియాంగ్ చాలా సంతోషపడుతున్నాడు. సూ కిడ్నీ ఇస్తాడు, నా చెల్లి బాగా అవుతుంది అని అరుస్తుంటాడు. చాలా సంతోషంగా హాస్పిటల్ అని కూడా చూడకుండా ఎగిరి గంతులేస్తున్నాడు. ఈ విషయాన్ని తన చెల్లికి కూడా చెప్పాడు. ఏమ్మా, నీకు నేను కిడ్నీ ఇద్దామని అనుకున్నాను, కానీ డాక్టర్ కుదరదని చెప్పాడు. కానీ నా ఫ్రెండ్ సూ ఉన్నాడే, వాడిస్తానని చెప్పాడు. నీకేం కాదమ్మా, త్వరలోనే నువ్వు బాగవుతావు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా డోర్ దగ్గరే నిలబడి చెప్తున్నాడు. అప్పుడు ఆ చెల్లి కొంచెం లోపలికి రారా అని పిలిచింది. అప్పుడు అతడు భయపడుతూ లోపలికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆమె తిడుతుందేమో అనుకుంటున్నాడు. అప్పుడు షియాంగ్ యొక్క చేతిని చూసింది. ఆ చేయికి కట్టు వేసి ఉంది. చేతికి ఏమైంది అని అడిగింది. నువ్వు ఆ రోజు స్కూల్ నుంచి రానేలేదు కదా, స్కూల్ వైపే తొంగి చూసేటప్పుడు అనుకోకుండా ఫ్యాన్ పై చేయి పెట్టాను, అందుకే కాలింది అని చెప్పాడు. ఎందుకు అలా చేసావు, జాగ్రత్తగా ఉండవా, చేతికి ఎంత పెద్ద గాయమైతే ఇలాంటి పెద్ద కట్టు కడతారు. అలా ఆమె ప్రేమగా తిడుతోంది. వాళ్ళ అన్న మంచి మనసును తలుచుకుంటూ ఆమె చాలా ఫీల్ అవుతోంది. ఎందుకు నాపై నువ్వు అంత ప్రేమ పెంచుకున్నావు, ప్రతిరోజు నువ్వు వండిన భోజనాన్ని నేను కాలుతో తన్నాను, ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ నువ్వు అదేమీ పట్టించుకోకుండా ప్రతిరోజు నా కోసం వంట చేస్తున్నావు. ఎందుకు నువ్వు నన్ను అంత భద్రంగా చూసుకుంటున్నావు అని ఏడుస్తోంది. ఎందుకంటే నువ్వు నా చెల్లెలివమ్మా అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ స్టార్స్ చూడడం కోసం బయటకెళ్లారు. కానీ అక్కడ స్టార్స్ లేవు. మా అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు స్టార్స్ గా వస్తారని నేను ఎప్పుడు చూస్తుంటాను, కానీ రీసెంట్ గా నేను వాళ్ళను చూడలేకపోతున్నాను. జీహో, నువ్వు గాని పియానో వాయించావని అనుకో, స్టార్స్ నాకు కనిపిస్తాయి, అప్పుడు మా అమ్మా నాన్నను నేను చూస్తాను అని అంటుంటాడు. అప్పుడు ఆమె, రే పైన మేఘావృతమై ఉందిరా, అందుకే స్టార్స్ కనిపించట్లేదు అని ఆమె అంటోంది. అదంతా నాకు తెలియదు, నువ్వు పియానో వాయించట్లేదు కదా, అందుకే మా అమ్మా నాన్న నాకు కనిపించట్లేదు అంటుంటాడు. ప్లీజ్ నువ్వు పియానో వాయించవా, మా అమ్మా నాన్నను చూడాలని నాకు ఆశగా ఉంది అంటుంటాడు. నువ్వేం భయపడకు జీహో, నీకేం కాదు, నువ్వు పియానో వాయించావనుకో అందరూ కూడా అన్నీ మర్చిపోయి మరిచిపోతారు, నువ్వంత బాగా వాయిస్తావు, ప్లీజ్ ఒకసారి నా కోసం వాయించవా అంటుంటాడు. అప్పుడు ఆమె, నీ కోసం నేను మళ్ళీ వాయిస్తాన్రా అని చెప్పింది. సీన్ కట్ చేస్తే ఇంతకు ముందు సూకు అతని ఓనర్ కు గొడవ జరిగింది. అప్పుడు ఓనర్ ను సూ బాగా కొట్టాడు. ఒక ప్రాస్టిట్యూట్ అమ్మాయిని ఓనరు వేధిస్తుంటే సూ అడ్డుకుంటాడు. అందుకే వారిద్దరి మధ్య గొడవైంది. ఇప్పుడు సూ పై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ ఓనర్ కిరాయి రౌడీలను ఏర్పాటు చేశాడు. ఓనర్ ను సూ కొట్టేటప్పుడు అతని చేతికి గాయమైంది. అందువల్ల సూ తన చేతికి కట్టు కట్టుకున్నాడు. అప్పుడు రౌడీలకు ఏం చెప్తున్నాడంటే, చేతికి కట్టు కట్టుకుని ఒకడుంటాడు, వాణ్ణి చంపేయండ్రా అని ఆ కిరాయి మనుషులకు చెప్పాడు. ఇప్పుడు రాత్రి అయింది. షియాంగ్ తన చెల్లి ఉన్న హాస్పిటల్ కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతని వెనుక రౌడీలు పడ్డారు. వాళ్ళ చేతుల్లో రాళ్లున్నాయి. షియాంగ్ చేతికి కూడా గాయమైనప్పుడు అతడు చేతికి కట్టు కట్టుకున్నాడు కదా, అందువల్ల ఆ కట్టును చూసి వాళ్ళు ఇతన్ని ఫాలో అవుతున్నారు. ఇతన్నే మనం చావగొట్టాలని చెప్పి ఆ రాయి తీసుకుని షియాంగ్ తలపై కొట్టారు. ఆ రాయితో వాళ్ళు కొడుతుంటే అతని తల నుంచి రక్తం కారుతోంది. అప్పుడు జిహో ఇచ్చిన షూను చూశాడు. ఇంతకు ముందు షూ పోగొట్టుకుంటే ఆమె మళ్ళీ కొత్త షూ కొనిచ్చింది. ఆ షూ కొనిచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీటిని పోగొట్టుకోకూడదని చెప్పింది. అందువల్ల ఆ షూను పోగొట్టుకోకూడదని ఊడిపడిన షూను తన దగ్గరికి లాక్కున్నాడు. ఇప్పుడు షియాంగ్ ఇక చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు తన పాకెట్ లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోను తీసి చూస్తున్నాడు. అమ్మా, చెల్లిని నేను భద్రంగా చూసుకుంటానమ్మా, కానీ నాకు ఇప్పుడు భయంగా ఉందమ్మా అంటున్నాడు. కరెక్ట్ గా జిహో ఇంటి ముందు ఒక పోస్ట్ ఉంటుంది కదా, దాని కిందే షియాంగ్ పడి ఉన్నాడు. హీరోయిన్ కూడా ఇంట్లోనే ఉంది. షియాంగ్ చెప్పడం వల్లే ఆమె ఇప్పుడు పియానో వాయిస్తోంది. ఆ సౌండ్ చనిపోయే స్థితిలో ఉన్న షియాంగ్ కు వినిపిస్తోంది. వాయించేది జిహోనే కదా, మళ్ళీ తను పియానో వాయిస్తోందా అనుకుంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకుంటూనే అతడు చనిపోయాడు. చనిపోయే స్థితిలో కూడా అతడు తన చెల్లిని జిహోని తలుచుకుంటూనే చనిపోయాడు. చిన్న వయసులో జిహో ఇంట్లో ఉన్నప్పుడు అతడు ఈ పోస్టు వెనక దాచుకునే జిహోను చూసేవాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆమెను అలాగే చూస్తుంటాడు. హీరో చనిపోయాడు. ఇప్పుడు
అప్పుడు అతని షాపు క్లోజ్ అయింది. హీరో చనిపోవడం చూసి హీరోయిన్ చాలా బాధపడుతోంది. ఇంకోవైపు అన్న చనిపోవడం వల్ల ఆ చెల్లి డెత్ సర్టిఫికెట్ తీసుకోవడం కోసం ఆఫీస్ కు వెళ్ళింది. అప్పుడు ఈ ఫామ్ ను ఫిలప్ చేయమని వాళ్ళు చెప్పారు, కానీ ఆమె ఫిలప్ చేయలేదు. సరే ఓకే అమ్మా, మేము ఫిలప్ చేస్తాం, కానీ చనిపోయిన అతనికి నువ్వేమి అవుతావు అని వాళ్ళు అడిగారు. ఈ అమ్మాయి ఇప్పటి వరకు వాళ్ళ అన్నను చూస్తూ అన్న అని పిలిచిందే లేదు, కానీ ఇప్పుడు ఆమె మనసారా అతడు మా అన్న, నేను అతని చెల్లిని అని చెప్తోంది. సరే అమ్మా, మీ అడ్రస్ చెప్పండి అని అంటుంటే అప్పుడు కూడా అతడు నా అన్న, నేను అతని చెల్లెల్ని అంటోంది. అతడు అంటే నాకు చాలా చాలా ఇష్టం అని మళ్ళీ మళ్ళీ చెప్తోంది. ఆ తర్వాత ఇంటికొచ్చింది. షియాంగ్ రూమ్ కు వెళ్ళింది. అప్పుడు ఆ రూమ్ లో సీలింగ్ పైన ఏదో రాసి ఉంది. ఏంట్రా అని చదువుతోంది. నేను త్వరగా లేవాలి, చెల్లెల్ని అస్సలు నిద్ర లేపకూడదు, ఆమెకు ఫుడ్ ప్రిపేర్ చేయాలి, తను లేచేలోపు రెడీగా పెట్టాలి. ఆ తర్వాత నేను షూ వేసుకుని డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళిన తర్వాత చెల్లెలు స్కూల్ కు వచ్చిందా అని ఎదురు చూడాలి, ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చిందా అని కూడా చూడాలి. ఇలా అన్ని విషయాలు అతడు రాసుకున్నాడు. అందువల్లే ప్రతిరోజు ఉదయం అతడు లేచినప్పుడు సీలింగ్ ను చూస్తూ చదువుతుంటాడు. ఇదంతా చెల్లెలు చూసి చాలా బాధపడుతోంది. ఇలాంటి ప్రేమ ఉన్న అన్నను నేను ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేదా అని బాధపడుతోంది. ఇంతకు ముందు అతడు యూజ్ చేసి పారేసినవన్నీ చెత్త కుప్పలాగా ఒక రూమ్ లో ఉంటాయి, కానీ ఇప్పుడు వాటన్నిటిని ఒక చోట అందంగా అమరుస్తోంది. ఇప్పుడు ఆమెకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే షియాంగ్ ఫ్రెండ్స్ ఆమెకు కిడ్నీ ఇచ్చాడు. షియాంగ్ యొక్క షాపును అతని చెల్లెల్ని ఈ సూనే చూసుకుంటున్నాడు, ఎందుకంటే షియాంగ్ కు అతడు ప్రామిస్ చేశాడు నీ చెల్లెల్ని బాగా చూసుకుంటానని. ఇంకోవైపు హీరోయిన్ కూడా హీరో చెప్పినట్లు ఎలాంటి భయం లేకుండా పెద్ద కాన్సర్ట్ కు వెళ్లి పియానో వాయిస్తోంది. అప్పుడు అంతా లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు ఆమె వేరే లెవెల్లో ఫేమస్ అయింది. ఆ కాన్సర్ట్ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వస్తోంది. అప్పుడు ఏడుస్తూ, షియాంగ్, దీనంతటికీ కారణం నువ్వేరా, నువ్వు చెప్పడం వల్లే నేను పియానోను మళ్ళీ వాయించడం ప్రారంభించాను, ఈ లైఫ్ దొరకడానికి నువ్వే కారణం, ఇకపై పియానో వాయించడం అస్సలు ఆపను, ఇక తప్పకుండా స్టార్స్ కనిపిస్తాయి, మీ అమ్మా నాన్నే కాదు నువ్వు కూడా ఆకాశంలో కనిపిస్తావురా అంటోంది. చాలా థ్యాంక్స్ రా అని చెప్తోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాలో ఉన్నట్లుగానే మనపై ప్రేమను కురిపించేవారు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు, కానీ వారిని కోల్పోయిన తర్వాత వారు చూపించిన ప్రేమ వాత్సల్యం మనకు గుర్తుకొస్తాయి. అప్పుడు వారిని అర్థం చేసుకుని లాభం ఉండదు. అందువల్ల మీరు ఏం చేయాలో మీకే బాగా తెలుసు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఇలాంటి మంచి సినిమాలు చేయడం కోసం కళ్ళ ముందు కదిలే చిత్రాల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.